అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. అమ్మా, గురుమూర్తి గారు ఎలా ఉన్నారు? ఆయనకేం బానే ఉన్నారు మమ్మీ. గోపి ఎందుకు వెళ్ళామా అని బాధగా ఉన్నాడు. అదేంటి బాబు, గురుమూర్తి గారంటే ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు గాని రేపు కాబోయే మంత్రి. అలాంటి వాళ్ళతో పరిచయం ముందు వెనక మనకే లాభం. అమ్మా, గోపి ఏంటో తెలిసి కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావు? మేము లాభం కోసం వెళ్ళలేదు, స్నేహం కోసం వెళ్ళాం. అర్థం చేసుకో. అర్థమైంది. అది సరే, మరి గోపి ఎందుకు బాధపడుతున్నాడు? మేమెక్కడికి వెళ్ళినా ఆ రాణి మమ్మల్ని వదలటం లేదు, అందుకు. అంటే ఏంటి? దారిలో ఆపి బంధాలు కలుపుకోమని బ్రతిమలాడిందా? ఆ మాయదారి వర్షాన్ని వెతికి పెట్టమని వేడుకుందా? రెండూ కాదు. ఆ గురుమూర్తి గారింట్లో ఆవిడ గారు ప్రత్యక్షమైంది. అక్కడ వంట చేసుకుంటూ అంట్లు తోముకుంటూ బ్రతుకుతుంది. అవునా? హోటల్ మూతపడింది, బతుకు రోడ్డు మీద పడిందనుకుంటే అక్కడ సెటిల్ అయిందా? ఎంతైనా రాణికి ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో బాగా తెలుసు. అత్తయ్య, మనకి సంబంధం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి. అనవసరంగా నోరు పారేసుకోకండి. అదేంటి బాబు, నా ఉద్దేశం. మీరు నా మంచి కోరుకుంటారని నాకు తెలుసు, కానీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేనని తెలుసుకోండి. జగపతి గారు. ఎవరండి మీరు? నా పేరు శ్రీనివాసమూర్తి. పెళ్లి పుస్తకం మ్యారేజ్ బ్యూరో నడుపుతాను. ఓ, మీరా? రండి 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 రండి, కూర్చోండి. శారదా, ఒక టీ పంపించు. మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడాలని మిమ్మల్ని పిలిపించాను. భలేవారు సార్, మా పెళ్లి పుస్తకం దగ్గర సంబంధాలకు కొదవే లేదు. మంచిది. సంబంధం అంటే అలాంటిది కాదు, చాలా మంచి సంబంధం కావాలి. టీ తీసుకోండి. టీ తీసుకోండి. నేను టీ తాగే లోపు ఈ ఫొటోస్ చూస్తూ ఉండండి. ఏం జరుగుతుందండి? రాధకి పెళ్లి సంబంధం చూస్తున్నాను. రాధకి సంబంధం చూడటం ఏంటండి? అదేంటి శారదా అంతగా ఆశ్చర్యపోతున్నావు? కొడుకు సంబంధం చూడడం తండ్రిగా నా బాధ్యత కదా. మీ బాధ్యత బాగానే ఉంది, కానీ రాధ రాణి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని మీకు తెలీదా? తెలుసు. తెలిస్తే? తెలిసి కూడా సంబంధాలు చూడడం ఏంటి? అది కూడా రాణి ఇంట్లో. ఇదిగో చూడండి, మీరు ఏ సంబంధం చూడనక్కర్లేదు. దయచేసి మీరు వెళ్ళండి. అసలు నీకు బుద్ధి ఉందా? ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలీదా? కొడుకు మనసుకు విలువివ్వాలని మీకు తెలీదా? మనసులు అన్నం పెట్టవు, ఆస్తుల్ని ఇవ్వవు. నువ్వు వాడి మనసు గురించి ఆలోచిస్తున్నావు, నేను వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి బాబు మీరు ఆలోచించేది? నిన్నటి వరకు కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో పట్టించుకొని మీరు ఈ రోజు సంబంధాలు చూస్తున్నారు.
మీకు అన్నం పెట్టిన మా రాణికి అన్యాయం చేస్తారా? మాకు అన్నం పెట్టిన దానికి ఎంత ఖర్చు అయిందో చెప్పమానండి, వడ్డీతో సహా వాడి పెళ్ళయ్యాకి ఇచ్చేస్తాను. అన్నాన్ని కొనుక్కునే అలవాటు మీకున్నా మనసుని అమ్ముకునే అలవాటు మా రాణికి లేదు బాబు. అనవసరంగా ఎందుకు గొడవ పడతారు? సార్ బాధపడతారు. పిచ్చి తల్లి, అతను బాధపడతాడని నువ్వు ఆలోచిస్తున్నావు. నీ జీవితం అనుకున్న రాధని నీకు దూరం చెయ్యాలని అతను ఆలోచిస్తున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం అంటే పాముకి పాలు పోయటమే. అమ్మా, సార్ గురించి అలాగేనా మాట్లాడేది? ఆయనకి గౌరవం ఇవ్వడం మన బాధ్యత. ఆయన కొడుకు గురించి ఆలోచించుకోవడం ఆయన ఇష్టమమ్మా. విన్నారా? అది అది రాణి మనసు. తన కాలి గోటికి కూడా మనం సరిపోం. అంత మంచి అమ్మాయిని వాడు చేసుకుంటాను అంటే ఆస్తి వస్తుందని మరో సంబంధం చూస్తారా? చూడు శారదా, వాడికి తండ్రి నేను. వాడి పెళ్లి ఎవరితో జరగాలో నిర్ణయించేది కూడా నేనే. అందులో ఎలాంటి మార్పు ఉండదు. చూడు రాణి, ప్రేమ పుట్టాలంటే అందం వయసుంటే సరిపోతుంది. నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలంటే మాత్రం కోట్లు కావాలి. గంజికి గతిలేని నువ్వు రాధని కోరుకోవడం తప్పు. ఇప్పటికైనా తప్పుని సరిదిద్దుకో. రాధు ఎప్పటికీ నీ జీవితంలోకి రాడు. ఆ విషయం తెలుసుకో. తాతీ, తాతీ, ఏంటమ్మా? నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు తాతీ. నమస్తే సార్. నమస్తే. నా పేరు కృష్ణవేణి, రమాదేవి స్కూల్ ప్రిన్సిపల్ని. ఓ, కూర్చోండి. టీ కాఫీ తీసుకుంటారా? వద్దు సార్. శామ్, వెళ్ళి చెప్పమ్మా. అలాగే తాతీ. చెప్పండి. అదే సార్, మా స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ చేస్తున్నాము. పిల్లలకి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టాము. అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాము. ఈసారి అది మీ చేతుల మీదుగా ఇప్పించాలని మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాము. నేనే సెలబ్రిటీని కాదే. ఇలాంటి వాటికి సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని పిలుస్తారు కదా. మా స్కూల్ ప్రతి ఫంక్షన్కి కష్టపడి పైకి ఎదిగి సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులని మేం చీఫ్ గెస్ట్లుగా పిలుస్తున్నాం సార్. ఎందుకంటే అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు పిల్లలకు కూడా ఆదర్శప్రాయమవుతాయి. జీవితంలో ఏదైనా సాధించాలన్న గోలుంటే ఏదైనా చెయ్యొచ్చు అనడానికి ఉదాహరణ మీరు. మీలాంటి వాళ్ళు పిల్లలకి రోల్ మోడల్ అవుతారు. అలాగే ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ మీరు. అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాము. తీసుకోండి. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తీసుకో తాతీ. నాకొద్దమ్మా. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకున్న బిజీ స్కెడ్యూల్లో నేను టైం కేటాయించలేను. మీరేమనుకోకండి. ఫంక్షన్కి ఏమైనా డొనేషన్ కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. మేం డొనేషన్ కోసం మీలాంటి వాళ్ళని పిలవడం లేదు సార్. మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ కోసం పిలుస్తున్నాము. అది కాదండి. ఏంటి తాతీ, ఆవిడ అంతలా చెప్తున్నారు కదా. పైగా స్కూల్ ఫంక్షన్ అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. మీకు టైం లేకపోతే మనం వెంటనే వచ్చేద్దాం. అవును సార్, 1 hour ఉంటే చాలు. మీలాంటి వాళ్ళ టైం ఎంత విలువైందో మాకు తెలుసు కదా. సరే అండి, వస్తాను. థ్యాంక్ యూ సార్. 25th ఫంక్షన్. మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా కార్ వస్తుంది. నో థ్యాంక్స్, మా కార్లో మేము వస్తాం. థ్యాంక్ యూ సార్. మంచిదండి, నమస్కారం. వస్తాను.
హలో అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ప్రియా, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను అంకుల్. ఓ, మీ డాడీ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేస్తావా? మీ డాడీ లేరా? ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి వాకింగ్కి వెళ్లారు, వచ్చేస్తుంటారు. సరే సరే, వస్తే నేను ఫోన్ చేశానని చెప్పు. అలాగే చెప్తాను అంకుల్. మీకు సంగతి తెలుసా అంకుల్? ఏంటమ్మా అది? ఎస్ఏ రేటింగ్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రేపు బహుమతి ఇస్తున్నారు. అవునా? కంగ్రాచులేషన్స్, సూపర్. ఇలా ఫోనుల్లో చెప్తే కుదరదు. రేపు మా స్కూల్లో ఫంక్షన్ ఉంది. అక్కడికి డాడీ, ఫ్రెండ్ వస్తారు. మీరు రండి, అందరం కలుద్దాం. అలాగేనమ్మా, వీలైతే తప్పకుండా వస్తాను. అంకుల్, మీరింతవరకు మా ఫ్రెండ్ను కలవలేదు కదూ? అవునమ్మా, తను నేను ఎందుకు ఎదురుపడలేకపోతున్నాం. ఈరోజు నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉంది. ముందు మీరు మాట్లాడుకోండి, తర్వాత కలుద్దాం. వద్దులేమ్మా, మరోసారి మాట్లాడతానులే. అదేం కుదరదు. మిమ్మల్ని కలపాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈరోజు మీరు మాట్లాడుకోవాల్సిందే. ఒక్క నిమిషం. ఫ్రెండు. ఏంటి ప్రియా? మాట్లాడు. ఎవరు ప్రియా? నాకు రక్తం ఇచ్చిన అంకుల్. ఏది ఇవ్వు. నమస్తే సార్. నమస్తే అండి. మీ గొంతు వింటుంటే నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళ గొంతులాగే ఉందండి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనకింతకు ముందే పరిచయం ఉన్నట్టు. అవునండి, ఖచ్చితంగా మనం ఇంతకు ముందు కలిసాం. అది ఎక్కడ అన్నది గుర్తుకు రావడం లేదు. మీది ఈ ఊరేనా? నేను ఉన్నదే నా ఊరు అనుకుంటాను. ఎందుకంటే నాది ఏ ఊరో, నా వాళ్ళెవరో నాకే తెలియదు. కళ్యాణ్ గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ ఉంటాయి. నేను కష్టాల కోసమే పుట్టాననుకుంటాను. అందుకే అందరూ వదిలేసినా అవి నన్ను వదలడం లేదు. మీలాంటి మంచి మనసున్న వాళ్ళని ఎవరు వదులుకోరు. మీది కూడా చాలా మంచి మనసు. ఆ రోజు మీరు రక్తం ఇవ్వకపోయి ఉంటే. చూడండి, అందులో నేను చేసిందేమీ లేదు. మీరు యాడ్ ఇవ్వడం వల్లనే నేను రాగలిగాను. అది మీ మంచితనం. తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. నువ్వు అంకుల్ రేపే కలుస్తారు. ఫంక్షన్కి వస్తారుగా, నేనే మిమ్మల్ని కలుపుతాను. చూడండి, మీరు అనవసరంగా మీ నాన్నగారితో గొడవ పడకండి. చూడు రాణి, ఇది మన జీవితానికి సంబంధించిన విషయం. అందులో ఆయన జోక్యం అనవసరం. అది ఆయనకి అర్థమయ్యేటట్టు లేదు. నేను చెప్తాను, అప్పుడు వింటాను. అది కాదండి. అమ్మ రాణి, కొన్ని విషయాలు మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పాలి. ఆయన బాధపడతారని ఆలోచిస్తే జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. అది నాకిష్టం లేదమ్మా. రాధా, రాధా, ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. మంచి సంబంధం తీసుకొచ్చాను. ఎప్పుడో పెళ్ళైపోయి నాకు ఈ అమ్మాయి ఫోటో చూపిస్తున్నారండి నాన్న. ఏంట్రా, కలగంటున్నావా లేక తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? నా జీవితంలోకి రాణి తప్ప ఇంకెవరికి స్థానం ఉండదని తెలుసుకోమంటున్నాను. నీ జీవితంలో రాణి మాత్రమే ఉంటే మన జీవితం ఈ ఇంట్లో వాళ్ళలాగానే ఏడుస్తుంది. అదే ఈ అమ్మాయిని చేసుకుంటే పోయిన మన వైభోగం మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడు రాణికి గిఫ్ట్గా 1 కోటి రూపాయలు ఇద్దాం. కలలో కూడా ఊహించుకోలేని బ్రతుకు బ్రతుకుతుంది కదా. రాణిని డబ్బుతో కొనాలనుకుంటే
తన హోటల్కి మీరు మంచి రేట్ ఇస్తానన్నప్పుడే తను అమ్మేది. కానీ మిమ్మల్ని జైలు నుంచి విడిపించడానికి అలా నష్టానికి అమ్మేది కాదు, మీ కష్టం తీర్చేది కాదు. డబ్బుని ప్రేమించే మీలాంటి వాళ్ళకి మనసుండదు. మనుషుల్ని ప్రేమించే తనలాంటి వాళ్ళకి డబ్బు మీద మోజుండదు. ఒరే రాధా, మనిషి కన్ను తెరిచిన దగ్గర నుంచి కన్ను మూసి మట్టిలో కలిసే వరకు డబ్బు అవసరం లేని క్షణం ఒక్కటి కూడా ఉండదురా. ఆ డబ్బు కోసమే నువ్వు ఫ్యాక్టరీలో కష్టపడుతున్నావు. ఆ డబ్బు కోసమే రాణి వంటలు చేస్తుంది. ఆ డబ్బు కోసమే నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. మనిషి జీవితంలోకి మనీ ఉంటేనేరా షీ వచ్చేది, అది తెలుసుకో. మీ ఆలోచన తప్పు నాన్న. డబ్బుతో అన్ని కొనొచ్చు కానీ ఆకలిని కొనలేరు. డబ్బుతో మనిషిని కొనొచ్చు కానీ మనసుని కొనలేరు. తల్లి బిడ్డ మీద చూపించే మమకారం ఎంత డబ్బు పోసినా కొనలేరు. భార్య భర్త మీద చూపించే ప్రేమ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేరు. రాణిని నన్ను విడదీయడానికి రాజ్యాలు రాసిచ్చినా జరగదు. అందరికీ మేము ఇద్దరిగా కనిపించినా మా శరీరాలు వేరు కానీ మనసులు ఒక్కటే. జగపతిరావు గారు. ఒరే రాధాకృష్ణ, నాకు డబ్బు కావాలరా. ఈ కేసు నుంచి నేను బయటపడాలంటే నాకు చాలా డబ్బు కావాలి. నాకున్న ఆధారం నువ్వేరా, నీ పెళ్ళే. అందుకే నువ్వు ఈ సంబంధం చేసుకోవాలి. నేను తాళి కట్టేది రాణి మెడలోనే, నేను తలంబ్రాలు పోసేది రాణి తలమేతే, నేను 7 అడుగులు నడిచేది రాణితోనే. అందులో ఎలాంటి మార్పు లేదు. సరేరా, నేను మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ప్రాణాలు తీసుకుంటాను, కానీ ప్రాణం పోయినా సరే జైలుకు మాత్రం వెళ్ళనురా. ఆ పెళ్లి చేసుకుని నన్ను బ్రతికించుకుంటావో, నా సమాధి మీద ఈ పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. సార్ 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 ఆగండి సార్. సార్ మీరెక్కడికి వెళ్ళకండి. అనవసరంగా ఇంట్లో గొడవలొద్దు. అందరం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఆయన నాపకు రాణి. మనల్ని విడదీయాలనుకునే వాళ్ళెవ్వరైనా సరే ఊరుకునేది లేదు. నన్ను బెదిరించినా నిన్ను వదిలేసే సమస్య లేదు. ఆ విషయం ఆయనకి తెలియాలి. సార్ 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 నీ కన్నీళ్లు తుడవాలని వచ్చాను రాణి. నా వల్ల నువ్వు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ప్రియా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. నువ్వు రాసిన అమ్మ గురించి వ్యాసం చాలా బాగుంది. అందరూ అంటున్నారు. నేను కూడా చదివాను.
నా మనసు తాకేలా ఉంది. అదంతా నాకు నా ఫ్రెండ్ చెప్పింది మేడం. అమ్మని మమ్మీ అని పిలుస్తూ అమ్మని మర్చిపోతున్న ఈ రోజుల్లో అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారండి. అమ్మ అంటే ఏంటో ముందు పిల్లలకు తెలియాలి. ప్రియా రాసిన వ్యాసంలో ప్రతి అక్షరం అమ్మ గొప్పతనాన్ని చెప్తున్నాయి. కంగ్రాట్స్ అండి. అమ్మ అనే మాటలోనే ఆర్ద్రత ఉంటుంది మేడం. ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా స్వార్థంగా ఉండొచ్చు, కానీ ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే నిస్వార్థంగా ఉంటుంది. అది ఎవరు చెప్పినా గొప్పగానే ఉంటుంది. తాతి మరీ ఎక్కువసేపు వద్దు, తొందరగా వెళ్ళిపో. ఆ రోజు నాకు కుదరదు అంటే వెళ్దామన్నది నువ్వు, ఇప్పుడు మరి తొందరగా వెళ్దామంటావేంటి? ముందు పద చూద్దాం. మేడం, ఫంక్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? చీఫ్ గెస్ట్ గారు వస్తున్నారు. వాళ్ళు రాగానే స్టార్ట్ చేసేద్దామండి. ఈ లోపు మీరు వెళ్ళి కూర్చోండి. మనిషిని నమ్మినవాడు మోసపోతాడేమో కానీ ఆ భగవంతుడిని నమ్మినవాడు ఎప్పటికీ మోసపోడు సార్. వాళ్ళని చూడాలని నేను ఎంతగా తపన పడుతున్నానో, వాళ్ళని శంకర్కి చూపించాలని అంతకంటే ఎక్కువగా తపన పడుతున్నాను. ఎందుకంటే శంకర్ కోపంలోనే అన్న తన మనవరాలను నేను కావాలని దూరం చేశానని నా మీద నింద వేశాడు. వాడి స్నేహాన్నే వదులుకోలేని వాడిని, వాడితో బంధాన్ని ఎలా వదులుకుంటాను? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.